చిత్తూరు ఎమ్మెల్యే ఆర్వి శ్రీనివాసులు. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారని, దానికి తాజాగా వచ్చిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా స్వామివారికి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించిన వేద పండితులు. కరోనా నేపథ్యంలో ఏకాంతంగా స్వామివారికి చక్రస్నాన కార్యక్రమం నిర్వహణ. వార్తల్లోని వివరాలు. స్థానిక సంస్థల ఎన్నికల పర్వం కౌంటింగ్తో ముగిసింది. తీవ్ర ఉత్కంఠతను తలపిస్తుందని భావించిన స్థానిక సంస్థల ఎన్నికలు ఏకపక్షమైంది. జిల్లాలోని ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల్లో ఫ్యాన్ జోరు కొనసాగింది. చిత్తూరు జిల్లాలో 3 విడతలుగా సాగిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షమైంది. తొలి విడతలో ఏకగ్రీవం కాను మిగిలిన స్థానాలకు జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అన్ని సెగ్మెంట్లో స్పష్టమైన ఆధిక్యతను సాధించింది. 441 ఎంపీటీసీ స్థానాలలో 24 మినహా మిగిలిన చోట్ల వైకాపా జెండా రెపరెపలాడింది. ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ 24 సీట్లు సరిపెట్టుకుంది. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకున్న నేపథ్యంలోనే వైకాపా పోటీ ఇవ్వలేకపోయినట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే వైకాపా పార్టీ ఇది ప్రజా విజయం అభివర్ణించింది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నట్లు నేతలు కితాబిస్తున్నారు. ఇక చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్లో వైకాపా జెండా ఎగిరింది. చిత్తూరు గ్రామీణ మండలాలలో 8 మంది ఎంపీటీసీ స్థానాలకు వైకాపా కైవసం చేసుకుంది. అలాగే గుడిపాల మండలం ఇదే హవా కొనసాగగా చిత్తూరు గుడిపాల జెడ్పీటీసీ స్థానాలలో వైకాపా అభ్యర్థులు భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. చిత్తూరు గ్రామీణ మండలం జెడ్పీటీసీగా ఎంఎస్ బాబు విజయం సాధించగా గుడిపాల జెడ్పీటీసీ రమ్య విజయం సాధించారు. చిత్తూరు ఎంపీపీగా తాళంపేడు ఎంపీటీసీ గీత ఎన్నిక కానున్నారు. అలాగే గుడిపాల ఎంపీపీగా ప్రసాద్ రెడ్డి ఎన్నుకోనున్నట్లు సమాచారం. అయితే గుడిపాల ఎంపీపీ పదవికి కమ్మ సామాజిక వర్గం నుంచి గోల్ హరిప్రసాద్ చౌదరి సైతం పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇది గుడిపాల శివారు ప్రాంతం చిత్తపాల ఎంపీటీసీగా గోపి విజయం సాధించారు. ఇకపోతే జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపిక కాస్త ఉత్కంఠతను కల్పిస్తోంది. తొలుత బీకోటకు చెందిన వాసు పేరుగా జడ్పీ చైర్మన్ గా ప్రముఖంగా వినిపించినప్పటికీ ప్రస్తుతం జిల్లా రాజకీయ సమీకరణలు శరవేగంగా మారాయి. యాదమరి మండలం జడ్పీటీసీ ధనంజయ రెడ్డి సైతం ప్రస్తుతం జడ్పీ చైర్మన్ రేసులో ఉన్నారు. అలాగే పులిచెర్ల మండలం నుంచి గట్టి పోటీ కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారుల నుండి డిక్లరేషన్ పత్రాలు తీసుకున్న ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యులు మీడియా ముందు తమ హర్షం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోనే ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు నిదర్శనమని కొనియాడారు. మండలాల పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని గెలుపొందిన నేతలు మీడియా ముందు స్పష్టం చేశారు. జేఎంసీ ఎమ్మెల్యే గారు ఆశీస్సులతో జెడ్పీటీసీగా పోటీ చేయడం జరిగింది. నాకు ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదములు మరియు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు లీడర్లకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని న్యాయం చేస్తానని
తెలియజేస్తున్నాం. నమస్కారం. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన చిత్తూరు ఎమ్మెల్యే జేఎంసీ గారికి మరియు గౌరవనీయులైన మంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క అభినందనలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నాకు సపోర్ట్ ఇచ్చిన కార్యకర్తలకు మరియు లీడర్స్కి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తాను. ప్రజల యొక్క ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి నా యొక్క సాయశక్తులుగా పనిచేస్తానని మనం ముగ్గురు ఎంపీటీసీగా నేను గెలిచినందుకు నాకు సంతోషంగా ఉంది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నాను. అలాగే నన్ను గెలిపించిన ప్రజలందరికీ, మా నియోజకవర్గానికి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా చిత్తూరు ఎమ్మెల్యే గారికి, జేఎంసీ గారికి, పెద్దిరెడ్డి గారికి, త్యాగన్న గారికి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జగనన్న సిద్ధాంతాన్ని మేము ఫాలో చేస్తానికి కులానికి మతానికి అతీతంగా, పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని, ఆయన నవరత్నాలను మేము పాటిస్తామని, ప్రజలందరికీ మేము న్యాయం చేకూరుస్తామని, ఆయన సిద్ధాంతంలోనే మేము నడుస్తామని. రాష్ట్ర వ్యాప్తంగా నేడు స్థానిక ఎన్నికల ఫలితాలు, జెడ్పీటీసీ ఎంపీటీసీల ఫలితాలు చూస్తుంటే యావత్ రాష్ట్రం మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలకు ప్రజలందరూ కూడా ఒక మంచి తీర్పునిచ్చారని చెప్పి ఈరోజు అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన పాదయాత్రలో చెప్పినటువంటి వాగ్దానాలు తూచా తప్పకుండా నేడు అనేక సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలతో ఈరోజు రాష్ట్ర అభివృద్ధి పదవులను నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద నమ్మకంతో మరొక మారు ప్రజలందరూ కూడా స్థానిక ఎన్నికల్లో నిలబడినటువంటి అభ్యర్థులందరినీ కూడా అఖండ మెజారిటీతో గెలిపించడం ఇది ప్రజా విజయంగా భావిస్తూ మరొక రాష్ట్ర ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారనడానికి తాజాగా వచ్చిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫలితాల నిదర్శనమని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. టీడీపీ అధినేత కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌంటింగ్ అనంతరం చంద్రబాబు పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కుట్రపూరితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేయాలని చూశారని ఆరోపించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక సామాజిక వర్గానికి కొమ్ము కాసే విధంగా ప్రయత్నించారని, కరోనా బూచి చూపించి ఎన్నికలు ఆపేందుకు ప్రయత్నించారన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వైసీపీ వైపే ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందనడానికి ఎంపీటీసీ జెడ్పీటీసీల ఫలితాల నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రజలకు జగన్ పాలనపై నమ్మకం ఇవ్వడిందని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. కొన్ని మాటలను ప్రజలు నమ్మరని, చంద్రబాబు లోకేష్లకు కరోనా అంటే భయమని, ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణమని అన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పకనే ఆ రోజు చెప్పాడు, నేను పారిపోతా ఉన్నాను యుద్ధం నుంచి, నేను ఈ ప్రక్రియలో పాల్గొనే పరిస్థితి లేదు అని. ఎందుకంటే వారికి కూడా, వారి అనుభవపూర్వకంగా వారికి కూడా తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఏ విధంగా ప్రజలందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నారు, ఏ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి చేయాల్సిన మేలు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో మనం ఎలాగో పరాజయం పాలవుతాం. అందుచేతే మనం ఈరోజు ఎన్నికల నుంచి తప్పుకోవాలని చెప్పి వారు ఒక ఉద్దేశపూర్వకంగా ఈ ఎన్నికలు బాయ్కాట్ చేశారు తప్ప, మరి ఎందుకు నువ్వు కుప్పంలో డబ్బులు పంచావు, మరి డబ్బులు పంచినా కూడా ఎందుకు అక్కడ కేవలం 2 స్థానాలు వచ్చాయి నీకు ఎంపీటీ స్థానాలు? మరి అంతకుముందు 89 సర్పంచులకు గాను 75 స్థానాలు ఎందుకు గెలవలేకపోయావు? అంతకుముందు చెప్పాలంటే మా పార్టీ అధికారంలోకి రాకముందు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ ఊర్లో ఒక ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది, పద్మజ అని చెప్పి. మరి అప్పటి నుంచి కూడా నీది ఒక వికృతమైన ఆలోచన, వికృతమైన పరిపాలన. ఆ రోజు ఆమె వైస్ ఎంపీపీ కూడా అయింది. ఎప్పుడు కూడా నేల విడిసి సాము చేశాడు చంద్రబాబు నాయుడు. రామారావు గారిని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు. ఇంకొకసారి
వాజ్పేయి గారిని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు, ఇంకోసారి మోడీ గారిని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు. కేవలం ఈ 3 పర్యాయాలు కూడా ఒక ఊదకట్టె పెట్టుకొని నడవలేని వ్యక్తి ఏ విధంగా నడుస్తాడో ఆ విధంగా వారిని అడ్డం పెట్టుకొని నువ్వు అధికారంలోకి వచ్చావు తప్ప ఏకంగా నువ్వు ఎప్పుడైనా పోటీ చేసావా అని అడిగాను. ఉన్నాడు ఇది ఎప్పుడు కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంకా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తారు. వారు ఉన్న రోజుల్లో వారే ముఖ్యమంత్రి తప్ప వేరే పార్టీ ఏది కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి కానీ, లేదా నీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఏదైతే నువ్వు దొంగలించావో రామారావు గారి దగ్గర నుంచి ఆ తెలుగుదేశం పార్టీ, ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చచ్చిపోయింది. కానీ ఈయన దొంగలించిన పార్టీ, దాంట్లో 2 దొంగలు రాజ్యం వెళ్తూ ఉన్నారు, రాజ్యం వేలారు గతంలో కూడా. ఈరోజు కూడా పార్టీలు దొంగలే ఉన్నారు. వారు స్థాపించిన పార్టీ ఎప్పుడు కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. దానికి కుప్పం మీ ఊరే నిదర్శనం అని చెప్పి నీకు తెలియజేస్తా ఉన్నా. ఇంక మీదటైనా మంచి ఆలోచించి మంచి చేయాలా ప్రజలకని కోరుకో. ఒక రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి నువ్వు రిటైర్మెంట్ తీసుకొని హైదరాబాద్లో కూర్చొని 10 మందికి సహాయం చేసే కార్యక్రమాన్ని చేయి తప్ప ఇలాంటి దురాలోచనలు చేసి కుట్రపూరితంగా ఈ రాష్ట్రాన్ని మనం మళ్ళా తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలి తెలుగుదేశం పార్టీని అని చెప్పి ఎన్నో వింత పోకడలు మీ వారందరూ కూడా కలిసి కుట్రపడినారు. ఆ నిమ్మగడ్డ రమేష్ చౌదరిని అడ్డం పెట్టుకొని మొత్తం కూడా కుట్ర చేసావు. ఏది కూడా ఈరోజు ప్రజలు ఇవన్నీ కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే మా నాయకుడు, ఆయన మేము అడిగినా అడగకపోయినా మేము ఆయన చెప్పినవన్నీ కూడా చేశాడు ఈ రాష్ట్ర ప్రజలకు. అందుచేత మేమందరూ కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తామని చెప్పి ఏదైతే ఆలోచన చేశారో ఈ ఫలితాలు అదే ప్రతిబింబిస్తూ ఉన్నాయనేది మీరు గమనించాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సచివాలయంతో పాటు చిత్తూరు నగరంలోని 50 డివిజన్ల పరిధిలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం చిత్తూరు నగరంలోని 31వ డివిజన్ పరిధిలో నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు కోలా కిరణ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైసీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే శ్రీనివాసులు ప్రారంభించారు. ముందుగా చిత్తూరు దర్గా సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన నేతలు ర్యాలీగా బయలుదేరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులను పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలకడంతో పాటు నూతనంగా ఎంపికైన నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు కోలా కిరణ్ ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం 31, 32వ డివిజన్లో మొదటిసారిగా వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ఇదే తరహాలో నగరంలోని 50 డివిజన్ల పరిధిలో పార్టీ కార్యాలయ ఏర్పాటు చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. సచివాలయ పరిధిలో సమస్యలను పరిష్కరించడంతో పాటు నేతలు సైతం ప్రజలకు అందుబాటులో ఉండేలా పార్టీ కార్యాలయాలు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడం జరుగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు కోలా కిరణ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో నగరపాలక సంస్థ ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎంపిక చేసిన వైసీపీ నేతలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, నగర అభివృద్ధిలో భాగంగా అవసరమైన సూచనలు సలహాలతో పాటు డివిజన్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి చిన్న ఇబ్బంది వచ్చినా సచివాలయంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, చిన్న అందరూ కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఈ మొట్టమొదటి నుంచి కూడా ఈ 31, 32 డివిజన్ రామనగర్ కాలనీలో మేము కూడా ఇక్కడ దాదాపు 23-40 సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నాం. ఇది ఈ కార్పొరేషన్ కూడా కార్పొరేషన్లో ఈ 2 డివిజన్లు కూడా అభివృద్ధికి మా వంతు కృషి చేస్తాం. ఈ ఒక్క మంచి కార్యక్రమానికి మన డిప్యూటీ మేయర్ రాజేష్ గారిని, కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి కార్పొరేటర్లతో కూడా కలిసి అన్ని డివిజన్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎదురుగా ఎన్నుకోవడానికి సహకరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు పూజలు మిత్ర సమానులు ఆర్ఎన్ శ్రీనివాసులు ఎమ్మెల్యే గారికి,
డిప్యూటీ మేయర్ గారికి, పుల్లెట్ సురేష్ గారికి, విజయేంద్ర రెడ్డి గారికి, ఇతర కార్పొరేటర్లందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. గతంలో నేను కార్పొరేటర్గా ఆల్రెడీ పనిచేశాను. అనుభవం నాకు ఉంది కాబట్టి మిగిలిన కార్పొరేటర్ అందరూ కూడా కలుపుకొని నా వంతు సాయంగా నియోజకవర్గ అభివృద్ధికి నేను తోడ్పడతానని కూడా సమూహంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ చేసిన ఎమ్మెల్యే గారికి, డిప్యూటీ మేయర్కి, అదేవిధంగా కోర్టు సభ్యులకి, మన రామనాథ్ కాలనీ ప్రజలకి, నా మిత్ర బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ తెలిపారు. ఆదివారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపులో భాగంగా చిత్తూరు నగరంలోని పీవీకేఎం కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. అనంతరం పూతలపట్టుకు చేరుకున్న జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎక్కడికక్కడ కౌంటింగ్ సరళిని పరిశీలించడం జరుగుతోందని తెలిపారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ఆయా కేంద్రాల పరిధిలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని, అంతేకాకుండా ప్రతి కౌంటింగ్ కేంద్రంలోనూ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగే విధంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. 9 కౌంటింగ్ సెంటర్స్లో కూడా చాలా ప్రశాంతంగా ఈ కౌంటింగ్ అనేది జరుగుతుంది. ఎక్కడెక్కడ మనకి ఈ ట్రబుల్సమ్ ప్లేసెస్ అని ఐడెంటిఫై చేసాము అక్కడంతా కూడా చాలా పకడ్బందీగా బందోబస్తు అరేంజ్మెంట్స్ అంతా కూడా చేయడం జరిగింది. ఈ కౌంటింగ్ సెంటర్స్లో కూడా చూసేటప్పుడు ఈ 100 మీటర్స్ ఈ స్టెరైల్ జోన్, తర్వాత ఈవెన్ ఈ కౌంటింగ్ సెంటర్కి 2 వైపు కూడా చూసేటప్పుడు ఎక్కడ గ్యాదరింగ్ లేకుండా చూసుకోవడం, లోపల వచ్చేసి కౌంటింగ్ సెంటర్ బందోబస్తు అంతా కూడా చాలా పకడ్బందీగా మేము చేస్తాము. యాక్సెస్ కంట్రోల్, సీసీ కెమెరా, తర్వాత ఈ బాడీ ఓన్ కెమెరాస్ అంతా కూడా అన్ని చోట్ల కూడా మేము అరేంజ్ చేయడం జరిగింది. సో చాలా ప్రశాంతంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. తర్వాత దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆఫ్టర్ కౌంటింగ్ ఈ విక్టరీ సెలబ్రేషన్ అనేది అంతా కూడా నిషేధం. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద క్లియర్గా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ కోవిడ్ ప్రోటోకాల్ అది కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ విక్టరీ సెలబ్రేషన్ అనేది వచ్చేసి అలౌ చేయమని కూడా ముందే అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో ఈ క్యాండిడేట్స్, విన్నింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో తిరుపతి రిలయన్స్ మార్ట్ వద్ద ఉన్న ఫ్లైఓవర్ ఆర్చ్ను టిప్పర్ ఢీకొనడంతో ఆర్చ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కర్ణాటకకు చెందిన భక్తులు దర్శనానంతరం తిరుగు ప్రయాణం అవుతుండగా ఆర్చ్ వారి కారుపై పడింది. అయితే అదృష్టవశాత్తు కారులో ప్రయాణిస్తున్న ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. టిప్పర్ లారీ లిఫ్ట్ డౌన్ చేయకుండా వచ్చి ఆర్చ్ను ఢీకొట్టిన లారీ డ్రైవర్ పరారయ్యాడు. అయితే కర్ణాటకకు చెందిన భక్తులు పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయకుండా తమ కారును ఆర్చ్ నుండి బయటకు తీయాలంటూ కోరడంతో తిరుపతి ఈస్ట్ పోలీసులు ట్రాఫిక్ పోలీసుల సహకారంతో ట్రాఫిక్ను నియంత్రించి కారును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెప్పండి సార్. ఈరోజు మధ్యాహ్నము తిరుపతిలోని రిలయన్స్ మార్ట్ వద్ద గల ఒక ఆర్చ్ టిప్పరు దాని లిఫ్ట్ వెళ్ళి టిప్పర్ పైకి లేచినందువల్ల దాన్ని పెరగడం వల్ల ఈ ఆర్చ్ కింద పడడం జరిగింది. దానివల్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఒక చిన్న కారు డ్యామేజ్ అయింది. దీంట్లో ఎవరు గాయపడలేదు. ఇమీడియట్లీ ఈ ట్రాఫిక్ని కూడా తొందరలో క్లియర్ చేస్తాం. ఓకే సార్. టీటీడీలో కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని 300 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తే యాజమాన్యం స్పందించకపోవడం దారుణమని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా భారత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ విభాగంలో పనిచేస్తూ టైం స్కేల్ ఇవ్వాలని కోరుతూ తిరుపతిలో గత 300 రోజులుగా సిఐటియు ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా భారత్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని, టీటీడీలో పనిచేస్తున్న 362 మంది కార్మికులు 300 రోజులుగా రోడ్లపై దీక్ష చేస్తుంటే యాజమాన్యం స్పందించకపోవడం బాధాకరమన్నారు. టీటీడీ వెంటనే స్పందించి అటవీ కార్మికులకు టైం స్కేల్ ఇవ్వాలని కోరారు.
I'm here to support the struggle of the Forest Department employees of the TTD. For 300 days, they have been on relay hunger strike to demand time scale, because equal pay for equal work is a fundamental principle of justice and of law in this country. But the richest temple in the world, with 14,000 crores in fixed deposits, more than 8 tons of gold, they cannot ensure a livelihood for their employees. They have been working for so many years. Since 1988, many of them are working. Those who have retired also have not got the benefits. And therefore, we are here to support them. It is gross injustice that this government can have a jumbo board for TTD, a jumbo board, but for the employees, there is nothing. దేశంలో రాష్ట్రంలో పరిపాలన అంటే అప్పులు చేసి కుప్పలు పెట్టడం కాదని అభివృద్ధి చేసి చూపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు సాకే శైలజనాథ్ హితవు పలికారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నగరానికి చెందిన యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరారు. వీరికి పిసిసి అధ్యక్షులు సాకే శైలజనాథ్, నగర అధ్యక్షులు మంగాటి గోపాలరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శైలజనాథ్ మీడియాతో మాట్లాడుతూ ఈ దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని ప్రజలందరూ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. దేశంలో నిత్యావసర ధరలు నియంత్రణలోకి రావాలంటే కాంగ్రెస్ను బలపరచాలని ఆయన కోరారు. మోసం చేసే ప్రయత్నం, రైతుల మోటార్లకి మీటర్లు పెట్టి మోసం చేసే ప్రయత్నం, కరెంటు బిల్లుల్ని పెంచే ప్రయత్నం, చెత్త పన్ను వేసే చెత్త ప్రభుత్వంగా కూడా పేరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. వెరసి పరిపాలన అంటే అప్పులు చేయడం, అప్పులు తెచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టడం అనే ఒక సూత్రం తప్ప పరిపాలన అంటే ప్రజా సంక్షేమం, రాష్ట్రం యొక్క అభివృద్ధి అనే అర్థం చేసుకోలేని జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని, అట్లాగే నరేంద్ర మోడీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. వైసీపీ నుంచి చేరుతూ ఉన్నారు, మిగతా పార్టీల నుంచి చేరుతూ ఉన్నారు. రానున్న కాలంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వమే ఈ దేశానికి శరణ్యమని కాంగ్రెస్ పార్టీగా బలంగా చెప్తా ఉన్నాం. వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పార్థసారథి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పార్థసారథి దిష్టి బొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు నగర సిపిఐ నాయకులు. రోజుకో పార్టీ మారే పార్థసారథి ప్రజల కోసం పనిచేస్తున్న రామకృష్ణపై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. కార్పొరేట్ ఎన్నికల్లో సీట్ల అమ్ముకొని రాజకీయ వ్యభిచారం చేస్తున్న పార్థసారథి మంత్రి పదవి కోసం పాకులాడుతూ కమ్యూనిస్టులపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తిరుమలలో అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీవారి పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్ర స్నానం నిర్వహించారు. కోవిడ్ నిబంధనల మేరకు ఈ కార్యక్రమం ఏకాంతంగా జరిగింది. అనంత పద్మనాభ వ్రతాన్ని ప్రతి ఏటా తిరుమలలో భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఉదయం పూజలు చేసిన తర్వాత శ్రీ సుదర్శన చక్ర తల్వారును ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకువెళ్లి శ్రీ వరాహ స్వామి ఆలయం చెంత ఉన్న స్వామి పుష్కరిణిలో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేపట్టారు. అనంతరం చక్ర స్నానం నిర్వహించారు. శ్రీ మహావిష్ణువు అనంత కోటి రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంత ప్రాశస్త్యం ఉందో అదేవిధంగా శయనమూర్తిగా శ్రీ అనంత పద్మనాభ స్వామికి అంతే వైశిష్టం ఉంది. ప్రతి ఏటా ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న 108 శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రాలలో అనంత పద్మనాభ వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ప్రధానమైనది కావడంతో అనంత పద్మనాభ వ్రతాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, అనంత పద్మనాభ వ్రతం పర్వదినాలలో మాత్రమే చక్ర స్నానం నిర్వహిస్తారు.